అరికల దిబ్బ రొట్టె. బాగుంది కదా వినడానికి. అరికలు అసలు ఆరోగ్యానికి ఎంత మంచివో అండి, తెలుసుకుందాం. మరి ముందుగా అరికల దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరికల దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అరికలు 1 కప్పు, నానబెట్టుకున్న మినపప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం తురుము కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, సైంధవ లవణం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. అరికెల దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే అరికెల్ని మామూలుగా ఇంగ్లీష్లో కొడో మిల్లెట్ అని కూడా అంటూ ఉంటారు. ఇది మామూలుగా బయట హాయిగా హ్యాపీగా ఏ స్టోర్కి వెళ్ళినా కూడా దొరుకుతుంది. ఇప్పుడు మిల్లెట్స్ అనేవి, చిరుధాన్యాలు అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు. అది మనకు పిండి రూపంలో, లేదు అంటే ఇలా డైరెక్ట్గా చిరుధాన్యాల రూపంలో పౌడర్ దొరుకుతూ ఉన్నాయి. అయితే అరికెలు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి అరికెల గురించి మాట్లాడుకోవాలి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, తర్వాత రక్తాన్ని శుద్ధి చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అరికల్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మీకు నిద్ర పట్టట్లేదా, అరికలు ఎక్కువగా తీసుకోండి, హాయిగా నిద్ర పడుతుంది. నిజమండి, ఎందుకంటే ఇందులో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నిద్రను పుట్టించడానికి ఏదైతే మనకు కావాలో బ్రెయిన్కి మెలటనిన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది మనకు తక్కువ అవ్వడం వల్ల నిద్ర పట్టదు. అది దాన్ని పెంచాలి అంటే ఏదో ఒక రూపంలో పెంచాలి. ముఖ్యంగా ఆహార రూపంలో పెంచితే ఇంకా బాగుంటుంది, టాబ్లెట్స్ కన్నా కూడా. అరికలు ఎక్కువగా తీసుకోండి, నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, తర్వాత మధుమేహాన్ని చాలా వరకు తగ్గిస్తుంది తెలుసా. ఇందులో బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గచ్చు, మనకు డయాబెటీస్ కూడా తగ్గుతుంది, అలాగే జీర్ణశక్తి కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా అంటే చాలా ఈజీగా. ఇదేం మనకి చిరుధాన్యాలు మిల్లెట్స్ అనగానే అమ్మో ఇవి అరగవు, అలాంటివి ఏవీ లేవు. హాయిగా ఉంటుంది పొట్టకి, చక్కగా జీర్ణశయానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇందులో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి అరికెల్ని ఈ రోజు నుంచి ఎక్కువగా తీసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే కొంతమందికి చిరుధాన్యాల్ని అలా దూరం పెడతారు, ఎందుకంటే అరగదనుకుంటారో లేకపోతే సమయం ఎక్కువ పడుతుంది అనుకుంటారో, రకరకాల కారణాలు. లేదండి, అలాంటి బద్ధకాలనే మనం పక్కన పెట్టాలి. అప్పుడే మనము హెల్త్ని జయించగలము. చక్కటి హెల్త్ కావాలి అంటే వీటన్నిటిని కూడా మనము ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవాలి. అయితే ఈ అరికల దిబ్బ రొట్టె అన్నాను కాబట్టి సాధారణంగా మీరు ఎప్పుడూ చేసుకునే దిబ్బ రొట్టె కాకుండా ఇది అరికలు ఉపయోగించి చేస్తున్నాము. ఇందులో నానబెట్టినటువంటి అరికలు ఏవైతే ఉన్నాయో అవి ముందు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా నానబెట్టిన మినప్పప్పు, ఇవన్నీ కూడా ఒక అరికెలు మాత్రం ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే బెటర్ అండి. మినప్పప్పు ఒక 2-3 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. మినప్పప్పు ఒక 1/2 కప్ మినప్పప్పు తీసుకున్నాము. ఆ తర్వాత అటుకులు కూడా కొంచెం తీసుకుందాం, కరకరలాడుతూ రావాలంటే. నానబెట్టుకున్నటువంటి అటుకుల్ని కూడా మనము 1 లేదా 2 స్పూన్లు తీసుకుందాం. అయితే ఈ మూడింటిని కూడా మనం చక్కగా నీళ్లు అవసరమైతే వేసుకుందాము, లేదంటే అవసరం లేదు. ఇది చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. దాని తర్వాత అరికెల దిబ్బ రొట్టెలో ఏమేమి యాడ్ చేస్తున్నానో కూడా చెప్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా పిండి సిద్ధం చేసేసుకున్నాను. ఒకసారి ఎలా ఉందో కన్సిస్టెన్సీ చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి కాస్త ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో ఉంది. కావాల్సింటే మనం కొంచెం నీళ్ళు తర్వాత యాడ్ చేసుకోవచ్చు, చూద్దాం అవసరమైతే. ఇందులో మనం కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు సరిపోతాయి. నేను వేసిన క్వాంటిటీకి అయితే ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా పడతాయి. దాని తర్వాత అల్లం తురుమండి. ఇలా చక్కగా అల్లాన్ని తురిమేసుకున్నాను, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు. ఆహా, దిబ్బ రొట్టెలో అలా సన్నగా తరుక్కున్న కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఆ తర్వాత ఈ మిశ్రమానికి సరిపడా ఉప్పు, పింక్ సాల్ట్ తీసుకున్నానండి, సైంధవ లవణం అని కూడా అంటారు. ఒక్కసారి కలిపేసుకుందాం. సో ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి బేసిక్గా దిబ్బ రొట్టె మనకు దోశ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగానే ఉంటుంది. కాకపోతే ఒక్క 2 స్పూన్స్ నీళ్ళు ఏమైనా పడతాయేమో అనిపిస్తోందండి, సరిపోతుంది. కాకపోతే దోశకి ఇంకొంచెం మనం పల్చగా వేసుకుంటాం అంతే, అంతకన్నా ఏం లేదు. ఇలా చక్కగా పిండి రెడీ అయిపోయింది. మన పెనం కూడా హీట్ అయిపోతే చక్కగా వేసేసుకోవచ్చు. ఇందులో మనం కరకరలాడడానికి అటుకులు వేసుకున్నాము,
అలాగే మినప్పప్పు వేసుకున్నాము. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే ఇందులో చాలా రకాల చక్కటి పదార్థాలు ఉన్నాయనే చెప్తాను. ఎందుకంటే మనకి మినప్పప్పు ఉంది, తర్వాత అరికలు ఉన్నాయి ముఖ్యంగా. అలా మీరు పిల్లలకు చేసేటప్పుడు కాస్త ఇంకేదైనా యాడ్ ఆన్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ఇంకా వేసేసుకోవచ్చు. ముందుగా పెనాన్ని కొంచెం గ్రీజింగ్ చేసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి అరికల పిండిని చక్కగా పెనం మీద వేసేసుకుందాం. ఇది మరి మనం పల్చగా ఏమీ చేయట్లేదు, దిబ్బరొట్టె కాబట్టి దిబ్బరొట్టె లాగానే చేస్తాం. ఆ తర్వాత కాస్త నూనె వేసుకుంటూ కాల్చుకుందాం. ఇది మనం చక్కగా మూత పెట్టి కూడా ఆవిరి మీద అంటే కొంచెం చాలా సిమ్లో పెట్టుకొని అలాగైనా చేసుకోవచ్చు. లేదు అంటే చాలా సిమ్లో పెట్టుకొని అయినా అటు ఇటుగా చక్కగా నూనెతో కాల్చుకోవచ్చు. మనం చక్కగా అరికెల దిబ్బరొట్టె తయారు చేసుకున్నాము, వేసేసుకున్నాము. ఏం లేదండి, చాలా సింపుల్. అంటే అసలు స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో అసలు. అరికెలు, మినప్పప్పు, అటుకులు ఈ మూడింటిని కూడా చక్కగా నానబెట్టి రుబ్బేసుకొని కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాం అంతే. చక్కగా మనము సిమ్లో పెట్టుకొని దిబ్బరొట్టె చూసారు కదా, అంటే కొంచెం మనకు లావుగా వస్తుంది, ఆ స్టైల్లో వేసేసుకున్నాం. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలాగే చక్కగా మన ప్లేట్ కూడా ఎంత అందంగా ఉంది చూసారా, టొమాటోతో అలాగే కీరా దోసకాయ ముక్కలతో. వెరీ వెరీ హెల్దీ అండి. అరికెలు చాలా మంచిది. మనం ఇంతకుముందు అరికెల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాము. తప్పకుండా ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఈ వంటను ట్రై చేయండి. అరికెల దిబ్బ రొట్టె మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అరికెల దిబ్బ రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అరికెలు 1 కప్పు, నానబెట్టుకున్న మినప్పప్పు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం తురుము కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, సైంధవ లవణం కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. అరికెల దిబ్బ రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న అరికెలు, నానబెట్టుకున్న మినప్పప్పు, నానబెట్టుకున్న అటుకులు వేసి దోస పిండిలాగా రుబ్బుకొని పక్కన పెట్టాలి. అందులో కాస్త జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, కాస్త ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి తవ్వాపై నూనె వేసి వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండి మిశ్రమాన్ని తవ్వా మీద దిబ్బ రొట్టెలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అరికెల దిబ్బ రొట్టె రెడీ.